హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే చికెన్ని మంచిగా 2-3 టైమ్స్ వాష్ చేసుకుని పెట్టుకోవాలి. చూసారు కదా, అలాగే చికెన్ దమ్ బిర్యానీకి పీసెస్ కొంచెం పెద్ద పెద్ద సైజులోనే తీసుకోవాలి. ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి ఒక 8 నుండి 10 వరకు పచ్చిమిర్చీలు, అలాగే గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని చికెన్ ముక్కల్లోకి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, ఇప్పుడు 1/2 లెమన్, ఇప్పుడు 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఈ చికెన్ ముక్కలను అరగంట సేపు నాననిద్దాం. ఇప్పుడు ఒక లోటాడు బియ్యం తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసి బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇవి కూడా వేసి నానబెట్టుకోవాలి. వాటితో పాటు వీటిని కూడా వేసుకోవాలి. కొంచెం గీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేతిలో ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు రైస్ని 70 to 80% ఉడికించుకోవాలి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, రైస్ అయితే 70 to 80% ఉడికిపోయింది. ఇప్పుడు ఆయిల్ 2 స్పూన్స్ పోసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ దినుసులన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా జీడిపప్పు కూడా నేతిలో వేపుకుందాం ఫ్రెండ్స్. ఈ జీడిపప్పు మీ ఆప్షనల్. మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఉడికించుకుందాం. ఇలాగ హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఉడికించుకున్న తర్వాత రైస్ని అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా పైన చల్లుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్తో పాటు జీడిపప్పులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు పైన నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. ఈ దమ్ బిర్యానీకి ఇలాగ పేపర్తో కానీ క్లాత్తో కానీ పిండితో కానీ కవర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగ పేపర్తో కవర్ చేసుకున్న తర్వాత లైట్గా వాటర్ అయితే జల్లుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టేసి దాని మీద వెయిట్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దమ్ అవుతుంది ఫ్రెండ్స్. మధ్యలో ఒకసారి రైస్ని చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా 20 minutes అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. రెడీ టు సర్వ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మర్చిపోకండి. బాయ్ బాయ్.